కానీ నువ్వు జాబ్ ఎందుకు మానట్లేదు అంటే ప్రస్తుతానికి నాకు నా స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి. కానీ నిజంగా నువ్వు స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, చక్కగా ఎంజాయ్ చేయరా, దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. ఆ తర్వాత సో చూసావా, ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే టైం కూడా నీకు తెలియట్లేదు. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ థింగ్, product, it has సో ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్ రా, ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్. సో ఇది లేకే మనం గుడ్డెలి చేయలోబడినట్టు ఏది పడితే అది చేసేస్తున్నాంరా, ఎలా పడితే అలా చేసేస్తున్నాంరా. సరేరా, నాకు ఎవరు చెప్తారా అంటే కరీష్, ముందు థియరిటికల్గా ఆలోచించడం ఆపేసి ప్రాక్టికల్గా ఆలోచించు. థియరిటికల్గా అంటే ఉన్న సిచ్యువేషన్ వేరే, ఇస్తున్న టార్గెట్స్ వేరే. అది ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ ఎలా అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నువ్వు ఇంగ్లీష్లో మోటో వ్లాగింగ్ చేయాలి, కానీ ఫర్ సపోజ్ మోటో వ్లాగింగ్ చేయాలి, కానీ దాని పాజిటివిటీగా వెళ్తుంది అని మనం సర్ది చెప్పుకోవాలి తప్ప. సో మనం ఇంకేదో ఏమంటారు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ప్రొడక్టివిటీ, ఇంకెంత ప్రొడక్టివిటీ. సిచ్యువేషన్ ఏంటి, కార్ డ్రైవింగ్, అది కంపల్సరీ చేయాలి, వెనక మన మేడం ఉన్నారు. సో సైకలాజికల్గా మనం మాట్లాడే ఒక ఏమంటారు, ఒక ఇదిని తెచ్చుకోవాలి. అవును, మన మాటలతో గ్రాప్ చేయాలి, ఆ కమ్యూనికేషన్ మనం పెంచుకోవాలి. కానీ మన టార్గెట్ ఏంటి, మ్యాథ్స్లో 2+2 ఎంత, లేదు 2 టేబుల్ చెప్పమ్మా, బొంగు. అది ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ అంటాడు. అది థియరిటికల్. ప్రాక్టికల్ ఏంటంటే సిచ్యువేషన్ కార్ డ్రైవింగ్ అయినప్పుడు మన చుట్టుపక్కల మన సెక్టార్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో గణేష్, ఏది చిన్నది చేయడానికి లేదు ఇక్కడ. 25 ఇయర్స్ వరకు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చదువుతున్నావురా అంటే, ఎందుకు చదువుతున్నానో కూడా నేను చెప్తాను. నా స్కిల్స్ని నేను డెవలప్ చేసుకోవాలి. మేజర్గా నా స్కిల్స్ని ఎట్లా నేను డెవలప్ చేసుకోవాలి అంటే, ఏమేమి డెవలప్ చేసుకోవాలి అంటే, నాకు ఇంగ్లీష్ మంచిగా మాట్లాడడం రావాలి, ఇంగ్లీష్ మంచిగా చదవడం రావాలి, అంతే ప్రొడక్టివిటీగా మంచిగా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం నాకు రావాలి. సో ఎవడన్నా ఏదైనా చెప్పినప్పుడు టక్కుమని గ్రాప్ చేయడం నాకు రావాలి. సో నేను రేపొద్దున రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, నేను చదువుంటే బాగుండేదే అలాంటి ఫీలింగ్ నాకు రాకూడదు. సో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, క్రాక్ చేయాలి. నేను గవర్నమెంట్ జాబ్ ఎందుకు కొట్టాలి అనుకుంటున్నానో తెలుసా నీకు? గవర్నమెంట్ జాబ్ ఎందుకు అంటున్నానో తెలుసా? నాకు ఎటువంటి ఆధారం లేదు ఇక్కడ. ఆధారం లేదంటే నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అంటే ఏమంటారు, నాకు డబ్బులు పెట్టడానికి స్కోప్ లేదు నాకు అక్కడ. నాకు గ్రీన్ పెన్ వచ్చినా సరే 40 ఇయర్స్ లోపు నేను రిటైర్డ్ అవుతా.
అర్థమైంది నీకు? నాకు గ్రీన్ పెన్ వచ్చినా సరే 40 లోపు నేను రిటైర్డ్ అవ్వాలి. దట్స్ మై గోల్, దట్స్ మై అంబిషన్. 40 to 45 ఇయర్స్ లోపు నేను సంపాదించుకునేదంతా సంపాదించుకొని, అది లీగలా ఎటువైపు వెళ్తాను అనేది నాకు తెలీదు. సో నాకు ఎక్కడైనా డౌన్ వచ్చినప్పుడు ఇంకొకటి ఏంటంటే, మేజర్ థింగ్, నేను గవర్నమెంట్ సెక్టార్లో దూరాలి అనుకుంటున్నాను అంటే, సర్కిల్ పెంచుకొని నా బిజినెస్ నేను ఆటోమేటిక్గా డెవలప్ చేసుకోవచ్చు. సర్కిల్ అంటే నాకు ఇప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూ కావాలి, ల్యాండ్ నాకు ఇది ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని, నా దగ్గర అయితే డబ్బన్నా ఉండాలి, నా దగ్గర డబ్బు లేదు ప్రస్తుతానికి, లేదా నా దగ్గర మంచి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్ అన్నా ఉండాలి, ప్రస్తుతానికి ఆ బెటర్ కమ్యూనికేషన్ స్కిల్ కూడా లేదు, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అదంతా. సో లేదంటే ఒక